దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము కీర్తనల గ్రంథము 57వ సంకీర్తన మొదటి వచనమును నేను చదువుతున్నాను. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణు జోచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడన శరణు జోచి ఉన్నాను. ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు నేను నీ శరణు జోచి ఉన్నాను. ఒక ప్రక్క ఆర్థికంగా పనులు ఉండి కూడా వెళ్ళలేనివి, చేతికి రూపాయి డబ్బులు రాలేని పరిస్థితిలో ఉండటం ఒక బాధ అయితే, రెండవది తినుటకు ఆహార పదార్థాలు కొంత కొదువు కలిగిన పరిస్థితి మరొక ఎత్తు అయితే, మూడవది ఒకవేళ ఇంట్లో ఎవరికైనా ఏ చిన్న ఈ యొక్క కరోనా అనేటువంటి తెగులుకు సంబంధించిన ఆనవాలే గనుక ఇంట్లో ఒకరికి వచ్చిన దాని మూలముగా ఇంట్లో ఉన్నవారు, వారి బంధువులందరూ కూడా కొన్ని దినాలు మరి మరుగుచోటికి వారు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఒకటి పనులు లేని బాధ, రెండు ఆకలి బాధ, మూడు ఏ టైం ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియలేనటువంటి భయముతో కూడినటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. వీటన్నిటిని కూడా మనం ఒకవేళ ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా మన పాలిట ఆపదలనే మనం చెప్పుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. కాబట్టి ఇక్కడ ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాము, నన్ను కరుణింపుమో దేవా, నన్ను కరుణింపుము. నేనే నీ శరణు జోచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడన శరణు జోచి ఉన్నాను. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించే విశ్వాసులమైన మన జీవితాలకు ప్రభు ద్వారా మనకు కలిగే ఒక గొప్ప నిరీక్షణ ఏమిటంటే, అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి కరువు కలిగిన పరిస్థితి అయినా, ఎలాంటి శ్రమ అయినా దేవుని రెక్కల నీడను ఆశ్రయించటం అనేది దేవుడు మనకు నేర్పించే విలువైన ఒక మంచి పాఠంగా మనం భావించాలి. శ్రమలు అందరికీ వస్తాయి, కష్టాలు అనేవి అందరికీ వస్తాయి. మన తరములో మనం చూస్తున్నాము, ఇన్ని దినాలు వ్యాపారాలు లేకుండా మూత వేయబడి, కనీసము ఎక్కడి వారు అక్కడే నిర్బంధించబడినట్లు, బిడ్డ ఎక్కడో ఉంటే తల్లి ఎక్కడో ఉండటము, తండ్రి ఎక్కడో ఉంటే బిడ్డలు ఎక్కడో, భార్య ఎక్కడో, తల్లి జాడ బిడ్డకు, బిడ్డ జాడ తల్లికి దూరం అయిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఇలాంటి సందర్భాలలో, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలుగా మనకు కావాల్సింది ఏంటంటే నిరీక్షణ. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు, అన్ని వేళల్లో కూడా ఆయన సహాయకుడుగానే మన దేవుడు ఉన్నాడనేటువంటి విశ్వాసంతో మనం నమ్ముదాం. అలాగే ముందుకు వెళదాం. చదవబడినటువంటి ఈ లేఖనములో నీ రెక్కల నీడను నేను శరణ జోచి ఉన్నాను దేవా అని భక్తుడు దేవుని సన్నిధిని ప్రార్థిస్తూ ఉన్నాడు. నిజమే, మన జీవితాల్లో కూడా ఈ ఆపదలు తీరిపోయేంత వరకు ఆయన రెక్కల నీడనే మనం కూడా దాచబడదాం. ఆయన రెక్కల క్రిందనే మనం ఉందాము. ఆయన రెక్కలు చేసే పనులేంటో ఈ దినకాలం మన వాక్య భాగంలో మనం ధ్యానం చేద్దాం. ఆయన రెక్కలు ఏమేమి చేసి పెడతాయి, ఆయన రెక్కల క్రింద మనకు ఏం దొరుకుతుంది అని అంటే, మొదటిగా ఆయన రెక్కలు మనలను దాచేవిగా ఉన్నాయి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 వచనాన్ని మనం గమనిస్తే, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు చెప్పారు, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద భద్రపరుచున్నట్లుగా నేను మిమ్మలను భద్రపరచెదను అని ప్రభువు సెలవిచ్చారు. అంటే మొదటిగా దేవుని రెక్కల క్రింద మనకి ఏం దొరుకుతుంది, దేవుని రెక్కల్లో మనకి ఏం దొరుకుతుంది అని అంటే, దేవుని రెక్కల క్రింద మనకు భద్రత, లేక దేవుని రెక్కల కింద మనకు సురక్షితం అనేటువంటిది మనకు దొరుకుతుంది. అది గుర్తించే ఇక్కడ దావీదు తన శ్రమల కాలములో, దావీదు తన ఆపద కాలంలో, దావీదు తన కష్టకాలములలో మనుషుల వైపు చూడలేదైనా, రాజ్యాధికారులైనటువంటి అధికారుల వైపు ఆయన చూడలేదు. నేను రాజును కదా అని చెప్పేసి తన ఆయుధాల వైపు తను చూసుకోలేదు. తన సామగ్రి లేకపోతే తన యొక్క రథములు, తన గుర్రముల వైపు తాను చూడలేదు. తన అంతస్తు వైపు చూడలేదు, తన అంతఃపురం వైపు తను చూడలేదు. కానీ దేవుని రెక్కల వైపే చూశాడు తన ఆపదలో. ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు కూడా ప్రభువా నేను నీ శరణజోచి ఉన్నాను, నీ రెక్కల నీడనే నేను శరణజోచి ఉన్నాను ప్రభువా అని చెప్పేసి భక్తుడు దేవుని సన్నిధిని ప్రార్థించాడు. ఆనాడు దావీదుకి ఎదురైనటువంటి బాధలు ఎలాంటివో కొంత లేఖనాల్లో మనం చూడొచ్చు.
ఆ టైంలో అతని ప్రాణం ఎంత తల్లడిల్లిపోయింది అనేటువంటిది ఆయనకే ఎరుక. మరి ఇప్పటి కాలంలో మన జీవితాలు కూడా కొంతవరకు అలాంటి పరిస్థితులే మనకు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఈ ఆపదలు తొలగిపోయే వరకు ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎటు వెళితే ఏం సంభవిస్తుందో తెలియలేని పరిస్థితి. ఇంట్లోంచి ఒక అడుగు బయటకు వేస్తే బయట ఏం సంభవిస్తుందో, ఏ క్షణాన్ని ఏం ఎదురవుతుందో తెలుసుకోలేనంత దుర్భరమైనటువంటి రోజుల్లో లేక స్థితిలో మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. కాబట్టి మన జీవితానికి కూడా దేవుని రెక్కల నీడలు ఎంతైనా మనకు కావాలి. కాబట్టి ఇక్కడ దావీదు అంటాడు, ఈ ఆపదలు తొలగిపోయే వరకు కూడా నేను నీ రెక్కల నీడను శరణజోచి ఉన్నాను అన్నాడు. ఎందుకు దేవుని రెక్కల నీడను దావీదు ఆశ్రయించాడు అనంటే, దేవుని రెక్కల క్రింద, దేవుని రెక్కల మీద, దేవుని రెక్కల నీడలో మనకు దొరికేటువంటి ప్రయోజనాలు ఏంటో మనం చూద్దాం. నెంబర్ 1, దేవుని యొక్క రెక్కలలో మనకు దొరికేది ఏమిటంటే కాపుదల. దేవుని రెక్కలలో మనకు దొరికేది ఏమిటంటే శ్రమలలో, కష్టాల్లో, ఆపదలలో మనకు కాపుదల దొరుకుతుంది దేవుని రెక్కల్లో. ప్రభు అన్నారు కదా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద భద్రపరుచున్నట్లు అని అన్నాడు. నిజమే, ఆకాశములు ఎగిరేటువంటి రాబందులను తన నీడ తన పిల్లల మీద కూడా పడకుండగా కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందే దాస్తుంది. ఆకాశంలో ఎగిరేటువంటి రాబందు పైనుండి తన ఆహారాన్ని వెతుకుతుంది, నాకు దొరికే ఆహారం ఎక్కడ ఉన్నది అని చెప్పేసి. అలాగ వెతుకుతూ ఉన్నప్పుడు ఒక కోడి తన పిల్లలను ఉదయ సమయమందు మేతకని, ఆహారం కొరకని తీసుకొని వెళ్ళొచ్చు. తల్లి వెంబడే పిల్లలు అనేకమైన డజన్ల కొలది పిల్లలు వెనకాతల ప్రయాణం చేయొచ్చు. తల్లి ఒక ప్రక్క బలం పొందుకోవటానికి తన ఆహారాన్ని వెతుక్కుంటుంది, మరొక వైపు తన కడుపున పుట్టిన పిల్లలన్నీ సురక్షితంగా ఉన్నాయో లేవో అన్నీ కూడా నలుదిశలో చూసుకుంటుంది. తన కాళ్ళ గోళ్ళతోటి ఆహారాన్ని, భూమిని, ఆహారాన్ని ఆ యొక్క గోళ్ళుతో నేలన్ని, ఆ యొక్క మట్టిలో దొరికి క్రిమికీటకాలను లాక్కుంటూ తన పిల్లలకి మేతను అందిస్తుంటుంది. అదే సమయంలో నలుదిశలు కూడా చూస్తుంది, ఏ శత్రువైనా నా బిడ్డల మీదకి వస్తున్నారా అని చెప్పేసేసి కోడి నలువైపులు చూస్తూ ఉంటుంటుంది. అలా చూస్తూ మరి తాను ఆహారం తన బిడ్డలకు అందిస్తూ తన బిడ్డలకు అపాయం కలిగేటువంటి వేళల్లో తన రెక్కల క్రింద ఆ కోడి తన పిల్లలను సురక్షితంగా, భద్రంగా కాపాడుతుంది. చాలా సంవత్సరాల క్రితము ఇక్కడ మన ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే ఇలాంటి వేసవి కాలంలో ఇల్లులు కాలిపోయినవి, తాటెగూడు గుడుసులనేవి అక్కడక్కడ కొన్ని కాలిపోయినవి. కాలిపోతే ఒక చోట ఒక కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందే ఉంచుకొని తన పిల్లలతో పాటు ఆ తల్లి బూడిదైపోయింది. ఆ తల్లి అలాగే తన రెక్కలు అలాగే విరిచేసుకొని తన బిడ్డలపై అలాగే 2 రెక్కలను కప్పుకొని ఆ మంటల్లో ఆ తల్లి కాలిపోయింది, పిల్లలు కూడా కాలిపోయినవి. ఆ తర్వాత చూసిన వారందరూ కూడా చాలా కంటతడి పెట్టుకున్నారు. తల్లికి ఎంత అపారమైన ప్రేమ తన బిడ్డల పట్ల. ఆ క్షణంలో తల్లి తప్పించుకొని వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోగలుగుతుంది. తల్లి తనకు తానుగా కాపాడుకోవాలంటే ఒక ఎగిరి వేరే చోటకి సురక్షితంగా తాను కాపాడుకోగలుగుతుంది. కానీ తన బిడ్డలు ఉన్న చోట తన బిడ్డలు పరిగెత్తలేవని ఎరిగి ఎలాగైనా తన బిడ్డలను కాపాడుకోవాలని ఆ తృష్ణ, ఆ కోరిక, అభిలాషతో, ఉద్దేశంతో తన 2 రెక్కలను కూడా ఆ మంటలు తగలకుండా ఆ పిల్లలకు చాటుగా చేసి చివరికి ఆ ప్రభావంతో కూడిన ఆ వేడిమికి తల్లి కూడా కాలలాగే చనిపోయింది. తన రెక్కల క్రింద బిడ్డలు కూడా చనిపోయాయి. అంటే కోడి తన బిడ్డలను ఎలాగైతే తన పిల్లలను సురక్షితంగా కాపాడుకోవాలని తలంచినదో అంతకంటే ఎక్కువగా కూడా ప్రభువు మనలను తన కృపలో కాపాడేవాడుగాను, తన కృపలో మనలను భద్రపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. నెంబర్ 1, దేవుని రెక్కల క్రింద మనకు దొరికేది ఏమిటంటే భద్రత. దేవుని రెక్కల క్రింద మనకు దొరికేది ఏమిటంటే సురక్షితము. రెక్కలు చేసే పని ఏమిటంటే, 1 రెక్కలు మోస్తాయి, 2వది రెక్కలు దాస్తాయి. రెక్కలు మోస్తాయి, రెక్కలనేవి దాస్తాయి. నిర్గమాకాండం 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో వారు ప్రయాణం చేస్తూ దారి మధ్యలో ఉంటుంటున్న సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఐగుప్తిలో నుండి అనగా ఇనుప కొలిమిలో నుండి నేను మిమ్మలను బయటకు తీసుకొచ్చి తిని
ఎట్లు నేను బయటకు తీసుకొచ్చి తినో తెలుసా? గెద్ద తన పిల్లలను రెక్కల మీద మోయు రీతిగా నేను మిమ్మలను మోసుకుంటూ వచ్చి తినని చెప్పేసేసేసి నిర్గమాకాండము 19వ అధ్యాయము 4 చూసారు. ఇక్కడ నిర్గమాకాండము 19:4 దేవుడు చెప్తున్న మాట, మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను ఎట్లో ఏదైనా కావాలని వాళ్ళు అడగచ్చు. నోరారా, డాడీ నాకు పలానా తీసుకొని రావా, మమ్మీ నాకు పలాంత పెట్టవా అని చెప్పేసి పిల్లలు మనల్ని అడగచ్చు. కాబట్టి కొందరు బహుశా నేను అనుకుంటాను ఉదయాన్నే లేచి ఇలాంటి ప్రార్థన చేస్తారేమో, దేవా ఈ కరువు దినాల్లో నా పిల్లల్ని ఏమి అడగకూడదు ప్రభువా. ప్రియులరా, నిజమే, ఇవన్నీ కూడా ఆపద దినాలుగానే మనం గుర్తిద్దాము. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనమే మనకు బరువు భారము, మన పిల్లలే మనకు బరువు లేక భారము, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలే మనకు బరువు మనకు భారంగా ఉన్నాయి. మనం ఎంత బరువుగా మనం ఉన్నా, ఎన్ని భారాలు మన మీద ఉన్నా, దేవుడు ఒక మాట అంటాడు, నీ భారం నా మీదే వేయము, నేను మోస్తానని ప్రభు సెలవిచ్చాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు సెలవిచ్చాను. కాబట్టి నెంబర్ 1, దేవుని యొక్క రెక్కలు ఏం చేసి పెడతాయంటే మనకు భద్రతనిస్తాయి, కాపాడుతాయి. శ్రమలలో కష్టాలలో మరి శత్రు మన మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కలిగినటువంటి వేళల్లో దేవుని రెక్కలు బయట ప్రపంచానికి మనవంటూ కనబడనీయకుండా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగైతే భద్రంగా కాపాడుతాయో, దావీదన్నాడు, ఈ ఆపదలు తొలగిపోయే వరకు దేవా నేను నీ రెక్కల నీడనే శరణు జోచి ఉన్నాను అన్నాడు. ఈ ఆపదలు తొలగిపోయే వరకు కూడా, బహుశా ఈ ఆపద ప్రపంచం అంతటిని చుట్టేసిన ఈ ఆపద ఇంకెన్ని దినాలు ఇంకెంతకాలం ఉంటుందో మనకు తెలియదు. కానీ బహుశా ఉన్న దినాలన్నీ కూడా ప్రభు యొక్క రెక్కలనే మనం ఆశ్రయిద్దాము, ఆయన రెక్కల క్రింద మనం శరణు జోచుదాము. ఆయన రెక్కలు మనలను ఒకటి దాస్తాయి, శత్రువు కంటికి కనబడకుండగా మనల్ని భద్రపరుస్తాయి. 91వ కీర్తనలో ఇలా వ్రాయబడి ఉంటుంది, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని చెప్పేసి 91వ కీర్తన 4వ వచనములో అద్భుతమైన మాట మనం చూస్తాము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రిందే నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనాను, చీకటిలో సంతరించు తెగుళ్ళకైనాను, మధ్యాహ్నమందు పాడు చేసే రోగములకైనాను నీవు భయపడనవసరత లేదు. ఎందుకంటే నీ ప్రక్క 1000 మంది పడినా లేక నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకో తెలుసా? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. అందుకే దావీదు 57వ కీర్తన 1వ వచనంలో అన్నాడు, దేవా ఈ ఆపదలు తొలగిపోయే వరకు కూడా నీ రెక్కలనే నేను శరణుజోచి ఉన్నాను, నీ రెక్కల నీడను నేను శరణుజోచి ఉన్నాను. ఒకటి, రెక్కలు మనకు నీడనిస్తాయి, రెక్కలు మనలను సురక్షితంగా దాస్తాయి, రెక్కల క్రింద మనకు భద్రత ఉంది, రెక్కల క్రింద మనకు కాపుదల ఉంది, రెక్కల క్రింద ఏ అపాయము రాకుండగా మరుగుగా దాచబడిన పరిస్థితి రెక్కల క్రింద ఉంది. కాబట్టి ఉదయకాల సమయమందు ప్రియ క్రైస్తవ కుటుంబములారా, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విశ్వాసులారా, దయచేసి ఆపద దినాలన్నీ కూడా మన కుటుంబాలతో ప్రభు రెక్కల నీడకే మనం ప్రవేశపెట్టబడదాము. ఆయన రెక్కల కింద మనకు సురక్షితం ఉంది. ఒకటి, ఆయన రెక్కల కింద మనం కాపాడబడ్డాం, సురక్షితము, నీడ, భద్రత ఉన్నవి. రెండవది, ఆయన రెక్కలు మనకు చేసి పెట్టే మరొక పని ఏమిటంటే మనల్ని మోస్తాయి. మనం చదివినటువంటి నిర్గమాకాండం 19:4 ప్రకారముగా ఐగుప్తు దేశములో నుండి గద్ద రెక్కల మీద తన పిల్లలను మోసుకొచ్చినట్లు నేను మిమ్మల్ని మోసుకొచ్చి తిని. ద్వితీయోపదేశ కాండములో దేవుడు ఒక చక్కటి మాట ఇలా తెలియపరిచాడు. 32:11 వచనము ద్వితీయోపదేశ కాండములో 32 ద్వితీయోపదేశ కాండము
11వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలను అల్లాడించుచు రెక్కల చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు అని వ్రాయబడినది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనములో ఇలా వ్రాయబడినది. పక్షిరాజు, ఆకాశమును ఎగిరే పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవాయే వారిని నడిపించెను. యెహోవా మాత్రమే వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళు ఏ ఒక్కడు కూడా ఆయనతో కూడా ఉండలేదు. చూసారా, ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు నడిపించినప్పుడు ఎలా నడిపించాడు అనంటే, గ్రద్ద తన పిల్లలను తన రెక్కల మీద మోయినట్లు పక్షిరాజు తన పిల్లలను తన రెక్కల మీద మోసుకొని ముందుకు సాగినట్లు ఆనాడు విడుదల పొందిన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు తన రెక్కల చాటున వారిని మోసుకుంటూ తన రెక్కల మీద మోస్తూ సురక్షితంగా వాగ్దానం చేయబడిన దేశానికి దేవుడు వారిని నడిపించాడు. మరి నీవు నేను కూడా విమోచించబడ్డాం కదా ఐగుప్తు అనే లోక బానిసత్వము నుండి, ఫరో అనేటువంటి సాతాను యొక్క కాడి నుండి ప్రభు రక్తము చేత మనం కూడా విమోచించబడ్డాము. ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికంటే పరమ కానానికి మనం కూడా ప్రయాణంలో ఉన్నాము, యాత్రికులమై మనం ఉన్నాము. ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి కానానుకు యాత్రికులుగా వారు ప్రయాణం చేశారు. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం, త్రాగుటకు బండ నుండి నీళ్లు, ఆకాశం నుండి మన్నాను ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలాగైతే ఇస్తూ వచ్చారో ఆ రీతిగాని ఈనాడు కూడా విడుదల పొందినటువంటి మనము మన గురి, మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మన గురి అంతా పరలోక పట్టణం వైపే మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలు విడుదల పొందినట్లుగానే మనం కూడా విడుదల పొందాము. మోషే వారికి ముందుగా ఉండి నడిపించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉండి ఇప్పుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నడిపించబడుతున్నటువంటి మనందరికీ కూడా దేవుని రెక్కలే మనకు సురక్షితము, దేవుని రెక్కలే మనల్ని మోస్తున్నాయన్న సంగతి మనం మర్చిపోతూ, మనం ఎంత భారంతోనైనా ఉండొచ్చు, ఎన్ని బరువులైనా మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఉండొచ్చు గాక, కానీ ప్రతి భారాన్ని తేలిక చేయవాడు దేవుడు అక్కడే. మన దృష్టికి అది ఎంతో పెద్ద భారంగా కనబడచ్చు, కానీ దేవుని దృష్టికి మాత్రం అది స్వల్పమైనదే, చాలా చిన్నదే. కొన్ని సందర్భాల్లో సమస్యను చూసుకొని మనం అనుకుంటాము సమస్య నా పాలిట చాలా పెద్దదని. ఒక విషయం, సమస్య మన దృష్టికి ఎంత పెద్దదోగా అవ్వుండొచ్చు గాక, కానీ మనం ఆరాధించే దేవుడు మన సమస్య కంటే కూడా పెద్దవాడన్న సంగతి మనం మర్చిపోవద్దు. ఈ దినాన శ్రమల ద్వారా చాలామంది కృంగిపోతూ ఉన్నారు. కానీ అదే సమయంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రమలకు మనం ఎంత దగ్గరైపోతూ ఉన్నామో శ్రమలకు చాలా దగ్గరైపోతున్నాం. ఒకప్పుడు లేనంత చాలా శ్రమలు మనకు దగ్గర అవుతూ ఉన్నాయి. శ్రమలు ఎంత దగ్గర అవుతున్నాయో అదేవిధంగా దేవుని సన్నిధికి, దేవుని రెక్కలకు, దేవుని కృపకు కూడా మరింత మనం దగ్గర అవుతున్నామన్న సంగతి మనం మర్చిపోవద్దు. ఆపదలు ఎంత దగ్గరికి వెళ్ళిపోతున్నామో, అంటే ఆపదలకు దగ్గర కంట మనం వెళ్ళిపోతున్నామో, అదే సమయంలో దేవుని యొక్క ఆదరణకు కూడా చాలా దగ్గర కంట వెళుతున్నాము అన్న సంగతి మనం మర్చిపోవద్దు. శ్రమలు మనకి ఎలా దగ్గర అవుతున్నాయో దేవుని సన్నిధికి మనం అంత దగ్గర అవుతున్నాము. ఆపదలు మనకి ఎంత దగ్గర అవుతున్నాయో, లేక ఆపదలకు మనం ఎంత దగ్గర అయిపోతున్నామో, అదే సమయంలో దేవుని ఆదరణకు కూడా అంతే మనం దగ్గర అవుతున్నాం అన్న సంగతి మనం మర్చిపోవద్దు. కాబట్టి సమస్య మన దృష్టికి ఎంతో పెద్దది కావచ్చు గాక, కానీ మనం ఆరాధించేటువంటి దేవుని ఎదుటి చూస్తే ఆ సమస్య చిన్నదే ప్రియులారా. మన దేవుడు సమస్య కన్నా కూడా పెద్దవాడు, మరణము కన్నా పెద్దవాడు. ఆయన సమస్తమును చేయగలిగేటువంటి సామర్థ్యత కలిగిన దేవుడు. కాబట్టి ఇక్కడ రెండో విషయం ఏంటంటే, రెక్కలనేటువంటివి మనల్ని మోస్తాయి అన్న సంగతి మనం మర్చిపోవద్దు. రెక్కలు మనలను మోస్తాయి. 17వ కీర్తనల గ్రంథము 17 సంకీర్తన 8 వచనాన్ని మనం గమనిస్తే అక్కడ దైవలేఖనము ఇలా వ్రాయబడి ఉంటావి. 8వ వచనము, నీ కృపాతిశయములను చూపము, ఒకడు తన కనుపాపను కాపాడునట్లుగా నన్ను కాపాడుము, నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి చివరి మాట మనం చూద్దాం. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము.
ఈ వచనం అంతట్లో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రాముఖ్యమైనది కింద మాట మనకు చాలు, నీ రెక్కల క్రింద నన్ను దాచుము. కాబట్టి ఒకడు తన కనుపాపను కాపాడునట్లుగా నన్ను కాపాడుము, నీ రెక్కల క్రింద నన్ను దాచుము. అంటే ఆయన రెక్కల క్రింద మనము దాచబడతాం. ఈ శ్రమలలో, ఈ ఆపద లాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనం ఏం చేయబడతామంటే ఆయన రెక్కల కింద మనం దాచబడతామన్న సత్యాన్ని మనం మర్చిపోతాం. దేవుణ్ణి ఎరగని వారైతే వారు రోజుల మీద ఆధారపడతారు, ముహూర్తాల మీద, సమయాల మీద వారు ఆధారపడతారు, కొండల మీద ఆధారపడతారు, లోయల మీద ఆధారపడతారు, రాళ్ల మీద ఆధారపడతారు, చెట్ల మీద ఆధారపడతారు, ముహూర్తాల మీద ఆధారపడతారు, వాస్తు అని చెప్పేసి వాస్తువుల మీద వారు ఆధారపడతారు. కానీ మనము వీటన్నిటిని కలుగు చేసిన సృష్టికర్త అయిన ప్రభువును మనం కలుగున్నాము. కాబట్టి ఆధారపడవలసిందల్లా కూడా ఎవరి మీదంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదే. ఆయన అంటే, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా బయటికి త్రోసివేయను, నిన్ను విడువను, నిన్ను ఏమాత్రం కూడా నేను ఎడబాయను, భయపడకము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని దేవుడు మోషేతో చెప్పినట్లుగానే ప్రభు మనతో కూడా చెప్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, దావీదు భక్తుడు చెప్పినట్లు, దేవి ఆపదలన్నీ తొలగిపోయే వరకు నీ రెక్కల చాటును నేను శరణజోచియున్నాను అని భక్తుడు సెలవిచ్చినట్లు, ఈ మూత వేయబడేటువంటి దినాలన్నీ కూడా, ఈ కష్టంతో గడిచే దినాలన్నీ కూడా దయచేసి ఇప్పుడే కాదు, ఎప్పుడూ మనం ఆయన రెక్కలను ఆశ్రయిద్దామో, ఈ కరువు దినాల్లో మరి ఎక్కువగా కూడా ఆయన రెక్కల చాటు నుండి మనం తొలగిపోకుండానట్లుగా, ఆపదలు ఎంతైతే మనకు ఎదురవుతున్నాయో అంతకంటే ఎక్కువగా మరింత ఆయన రెక్కల చాటుకు మనం వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, రెక్కలు అనేవి మనలను దాస్తాయి, రెక్కలు మనలను కాపాడతాయి, రెక్కల క్రింద మనకు భద్రత ఉంది, రెక్కల క్రింద మనకు సురక్షిత ఉంది. రెండవది, రెక్కలు అనేవి ఏం చేస్తాయంటే మనలను మోస్తాయి. చూడండి, పూర్వకాలములలో సుదూర ప్రయాణాలు చేసేటువంటి వారు తమ పిల్లలను తమ రెక్కల మీద మోసుకునేవారు. తండ్రులు భుజాల మీద మోసుకొని, లేకపోతే ఈ మెడ మీద మోసుకుంటూ చేతులలో పట్టుకొని, చిన్న చిన్న వాగులు ఉంటే వాగులు దాటుకుంటూ వెళ్ళటం, వాగులు చిన్న చిన్న వాగులు, వంకలు, వాటిని దాటుకుంటూ వెళ్ళటము. కొన్ని మరి పిల్లల కాళ్ళు కాలిపోతాయి, నడవలేరు. ఆ కారణం చేత కొందరు తల్లులైతే తన చంకను ఎత్తుకుంటారు, తండ్రులు లాంటి వారైతే తన రెక్కల మీద, తన భుజాల మీద వారిని మోసుకుంటూ కూడా వెళ్ళిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి భూ సంబంధమైన ఒక తండ్రి తన కనుపాప వలె తన బిడ్డలను కాపాడుకుంటూ అనుకున్న చోటికి తన రెక్కల మీద మోసుకుంటూ తీసుకుని వెళ్ళటం ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాం. ఈరోజు కూడా కొన్ని ఏజెన్సీ ప్రాంతాలలో ముఖ్యంగా మరి కొన్ని వాగులు లాంటివి ఉన్నప్పుడు వారి సామగ్రిని ఎలాగైతే భుజాల మీద, తల మీద మోసుకుంటూ వెళతారో, కొన్ని సందర్భాల్లో పిల్లలను కూడా వారు తమ రెక్కల మీద, భుజాల మీద, తమ మెడ మీద వాటిని పిల్లలు మోసుకొని వెళ్ళే సందర్భాలు ఎన్నో మా కళ్ళారా మేము చూసాం. కాబట్టి మనం పిల్లలు మనకు భారము, బరువేమో, కానీ మనలో ఏ ఒక్కరం కూడా దేవునికి బరువు కాదు సుమా. దేవునికి ఎప్పుడు కూడా మనం బరువు కాదు. కొందరు మనకు భారంగా ఉండొచ్చు, కొందరు మనకు బరువుగా ఉండొచ్చు, కానీ దేవునికి ఎప్పుడు కూడా మన భారం కాదు ప్రియులారా. ఏ తల్లిదండ్రులకు తమ పిల్లలు భారం అంటే ఎవరూ కాదు. కన్నవారందరికీ కూడా, కడుపును పుట్టిన బిడ్డలందరికీ తల్లిదండ్రులు కడుపు నిండి అన్నం పెడతారు. కన్నారు కనుక అందులో ఏ ఒక్కరు కూడా వారికి భారమేమి కాదు. అదే రీతిగా దేవుని సంకల్పములో తిరిగి మనం జన్మించాం, మనల్ని కన్నాడా తండ్రి, తన రక్తము చేత మనం విమోచించబడ్డాం. కాబట్టి దయచేసి మనం మన ప్రక్క వారికి భారంగా ఉండొచ్చు, మన ఇంటి వారికి మనం భారంగా, బరువుగా మనం ఉండొచ్చు. కొందరంటే ఇటు పోతే బాగుంటుంది, ఇటు మాకు చాలా భారంగా ఉన్నాడండి ఈ వ్యక్తి, ఇతడు పోతే బాగుంటుందని అనుకునేవారు చాలామంది ఉండొచ్చు. కానీ వినండి, దేవునికి నువ్వెప్పుడు భారం కాదు, దేవుడికి నువ్వెప్పుడు బరువు కాదు. ఆయన ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను మోసే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ముదిమి వచ్చే వరకు కూడా చంకనెత్తుకునేవాడు ఆయనే. నీ తల వెంట్రుకలు మెరియు వరకు నిన్ను ఎత్తుకునేవాడు ఆయనే, చంకన పెట్టుకున్నవాడు ఆయనే. ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను మోసేటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి రెండోది ఏంటంటే, ఆయన రెక్కలు మనకేం చేసి పడతాయి అని అంటే, ఆయన రెక్కలు మనకు మోస్తాయి.
గెద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినట్లు నేను మిమ్మలను మోస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈ ఆపద దినాలన్నీ కూడా ప్రభు రెక్కల మీద మనం ఆధారపడదాము. ఒకటి, ఆయన మన దాస్తాడు. రెండవది, ఆయన మనలను మోస్తాడు. మూడవది, ఆయన రెక్కల క్రింద ఇంకేమున్నది అని అంటే చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక గొప్ప భూస్వామి, అతని పేరు బోయాజు. మోయాబు దేశంలో భర్తను కోల్పోయినటువంటి విధవరాలుగా ఉన్నటువంటి రూతు యోదయ బెత్లెహేమునకు వచ్చి బోయాజు యొక్క పొలములో పరిగెలు ఏరుకుంటున్నటువంటి ఆ దినాలలో అతడు ఒక చక్కటి మాట చెప్తాడు, నా కుమారి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లుగా నీవు వచ్చితివి అనేటువంటి మాట రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తాం. ఇక్కడ యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. యెహోవా నువ్వు చేసినటువంటి ఆ క్రియకు ఆయన నీకు గొప్ప ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఎంత అద్భుతము! మూడవది ఏమిటంటే, భర్తను కోల్పోయింది, తల్లిదండ్రులను కోల్పోయింది, విధవరాలుగా మిగిలిపోయింది, అనాథగా మిగిలిపోయింది. మొదట అనాథగా మిగిలింది, తర్వాత విధవరాలుగా మిగిలిపోయింది. ఏ ఆధారము లేదు. భాష కాని భాష, దేశము కాని దేశము, ప్రజలు కాని ప్రజల మధ్యకు వచ్చింది. పడికట్టు తెలియదు, విధానాలు తెలియదు, నిబంధన తెలియదు, వాక్యమో తెలియదు. ఇశ్రాయేలు దేవుడు ఎంత మహోన్నతుడన్న సంగతి ఆమెకు తెలియదు ప్రియులారా. కానీ నమ్మింది, నేను ఒంటరిగా ఇక్కడ ఉంటే నా జీవితం మరొక వైపుకి వెళ్ళిపోతుంది. అయితే నా అత్తగారు అనగా నయోమితో కలిసి ఆ యోదా బెత్లెహేముకి వెళ్ళిపోదాం అనుకుని నిశ్చయించుకుని తన అత్తగారితో ఒక మాట అంటది, ఇక మీదట నుండి నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నీవు మృతి నందు చోటే నేను మృతి నందుతాను. మరణము తప్ప మరి ఏది కూడా నిన్ను నన్ను వేరుపరచదు. నీవుండు చోటే నేను కూడా ఉంటానని అన్నప్పుడు మోయాబు దేశము నుండి తన అత్తగారైనటువంటి నయోమితో కలిసి రూతు యోదయ బెత్లెహేమునకు రావటం జరిగింది. యోద అనగా స్తుతి అనర్థం, యోద అనగా రాజదండము, బెత్లెహేము అనగా వాక్యము దొరకు స్థలము, బెత్లెహేము అనగా రొట్టెల గృహము అని కూడా అర్థం వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు సమృద్ధి లేనటువంటి ఈమె సమృద్ధి కలిగినటువంటి దేవుని రెక్కల్లోకి వచ్చింది ప్రియులారా. సమృద్ధి లేనటువంటి ఈమె సమృద్ధి కలిగినటువంటి రెక్కల నీడలోకి వచ్చింది. ఆయన రెక్కలు ఎంత విశాలమైనవనంటే చాలా సంవత్సరాల క్రితం ఒక నీటి గుంటలో పుట్టిన ఒక చిన్ని చేప పిల్ల సముద్రములో ఏడవటం మొదలుపెట్టింది. సముద్రంలో ఏడుస్తుంది. సముద్రంలో పెద్ద పెద్ద తిమింగలాలు, స్వరచేపలు చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. పెద్ద పెద్ద చేపలు ఉంటాయి సముద్రములో. పెద్ద పెద్ద మకరములు అనగా మొసళ్ళు ఉంటాయి. అలాంటి పెద్ద పెద్ద విశాలమైనటువంటి చేపలు కలిగే ఉండేటువంటి ఆ మహాసముద్రములో ఒక చిన్న చేప పిల్ల అడుగున ఒక బండరాయి క్రింద నాసులో చుట్టుకుపోయి ఏడవటం మొదలుపెట్టింది. ఈ మిగతా చేపలన్నీ కూడా దాని అరుపులు, దాని కేకలు, దాని బాధ, దాని ఏడుపు విని చేపలన్నీ కూడా ఆలోచనలో పడ్డాయి. ఇదేంటి, ఎక్కడో మన జాతి చేప ఏడుస్తుంది, దానికి ఏ పెద్ద ఆపద వచ్చేసిందో మనం చూడాలని చెప్పేసి రాత్రి పగలు కూడా నిద్రపోకుండా చేపలన్నీ తిరగటం మొదలుపెట్టింది దాన్ని వెతకాలని చెప్పి. అదేమో నాచులో చుట్టుకుపోయి కింద ఏడుస్తూ ఉన్నది. ఈ చేపలు వెతికి 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 పెద్ద పెద్ద చేపలు వెతకి ఏంటి ఎక్కడ దొరకట్లేదు, ఇది అసలు ఎక్కడి నుంచి ఏడుపు వస్తుంది, అసలు ఎందుకు ఏడుస్తుంది ఈ చేప అని చెప్పి అలాగే వెతగా మొత్తం మీద దొరికింది. అప్పుడు ఒక పెద్ద తిమింగలం కంటికి కనబడింది, ఆ చిన్ని చేప. అప్పుడు ఆ తిమింగలం దాని దగ్గర పిలిచి ఆ నాచులోంచి బయటికి లాగి అంటది, ఎందుకే ఏడుస్తున్నావు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని అంటే ఆ చిన్న చేపలు ఏమన్నదో తెలుసా? ఎందుకు ఏడుస్తున్నానో మీకు తెలీదా అన్నదట. అప్పుడు పెద్ద పెద్ద తిమింగలాలు అంటున్నాయట, ఇదేంటి నువ్వెందుకు ఏడుస్తున్నావు, మాకెట్లా తెలుస్తుంది
అసలు నీ ఏడుపు కారణం ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని అంటే, అదే ఎందుకు ఏడుస్తున్నానో మీకు తెలియదా, రాబోయే కాలం ఏంటో మీకు తెలుసు కదా, ఏ రాబోయే కాలం సంగతి కూడా మీకు భయం లేదా అన్నదట ఈ చిన్ని చేపల. రాబోయే కాలమా, అసలు రాబోయే కాలం ఏమిటబ్బా అని అన్నాయట ఈ పెద్ద పెద్ద చేపల చిన్న చేపలతోటి. అప్పుడు ఆ చిన్న చేపలు అంటుందట, ఏ రాబోయే కాలం మీకు తెలియదా, రాబోయే కాలం వేసవకాలం కదా అన్నదట. ఏ వేసవకాలం అయితే ఏంటి, వేసవకాలం అయితే ఏంటి, చలికాలం అయితే ఏంటి, వర్షాకాలం అయితే ఏంటి అని అంటే, అప్పుడు చిన్న చేపలు అంటుందంటే, ఏ వేసవకాలంలో నీళ్లు ఉండవు కదా, గుంటలో నీళ్ళన్నీ కూడా ఆరిపోతాయి కదా, మరి నేనున్నది గుంటలోనే కదా అని అన్నప్పుడు పెద్ద పెద్ద చేపలు ఒక్కసారి నవ్వటం మొదలెట్టాయట. ఓసి పిచ్చిదానా, ఇంతకని ఇప్పుడు మాకు అర్థమైంది, నువ్వు నీటి గుంటలో పుట్టిన చేప పిల్లవా, సముద్రంలో పుట్టిందా నువ్వు కాదనమాట. నీటి గుంటలు ఎక్కడో పుట్టావు, ఆ నీటి గుంటలో పుట్టి వర్షానికి ఆ గుంట నీళ్లు నిండిపోయి అక్కడి నుంచి కొట్టుకుంటూ చిన్న వాగులో పడి అక్కడి నుంచి కొట్టుకుంటూ ఒక కాలువలోకి అలాగ నదిలోకి వచ్చి, నదిలో నుండి ఇప్పుడు సముద్రంలోకి వచ్చి పడ్డావు. అంటే నువ్వు వచ్చింది ఇప్పుడు సముద్రంలో ఉన్నావు, కానీ నువ్వేమనుకుంటున్నావు, ఇంకా గుంటలోనే ఉన్నాను అనుకుంటున్నావు కదా పిచ్చిదానా. నువ్వు పుట్టింది వీలైతే గుంటలో పుడితే పుట్టుండొచ్చేమో, కానీ ప్రస్తుతం నువ్వు ఉన్నది ఎక్కడున్నావంటే మహావిశాలమైన సమృద్ధి కలిగిన సముద్రములో ఉన్నావు. ఎన్ని వేసవి కాలాలు వచ్చినా సముద్రము యొక్క నీరు అంతరించిపోదు. ఎన్ని వేసవి కాలాలు వచ్చినా కాలువలు ఎండిపోవచ్చు, చెరువులు ఎండిపోవచ్చు, వాగులు ఎండిపోవచ్చు, నదులు ఎండిపోవచ్చు, సముద్రం అనున్నది ఎప్పటికీ ఎండిపోదే పిచ్చిదానా అన్నప్పుడు, అప్పుడు ప్రాణానికి ఆ చిన్న చేప పిల్ల సేద తీర్చుకున్నదట. అమ్మయ్యా అదా సంగతి అని అనుకొని అప్పుడు సంతోషంతో ముందుకు సాగటం జరిగింది. అంటే ఎక్కడో చిన్న నీటి గుంటలో పుట్టిన చిన్న చేప పిల్ల అది కొట్టుకుంటూ మహాసముద్రములోకి వచ్చి పడినట్లుగానే రూతు కూడా ఎక్కడో మోయాబు దేశములో ఒక చిన్న ఇరుకు స్థలములో ఉన్నటువంటి ఆమె ఇప్పుడు యోదయ బెత్లెహేమో, ఇశ్రాయేలు సమృద్ధి కలిగిన పట్టణమో, లేక ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల నీడన సురక్షితముగా ఉండునట్లుగా ఆమె వచ్చింది. బోయాజు చెప్తున్నాడు, అమ్మా నీవు ఇప్పుడు ఎక్కడున్నావో తెలుసా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల నీడనా సురక్షితముగా ఉండినట్లు నువ్వు వచ్చితివి. ప్రియులారి, మీ వెధవరాలు ఎప్పుడైతే ఆమె ఆయన రెక్కల నీడలోకి వచ్చిందో, దేవుని రెక్కల నీడలోకి, వైధవ్యం అనగా వెధవరాలు అనేటువంటి తత్వం తొలగించబడినది. ఆ యొక్క భూమి యొక్క యజమానుడు, అంటే ఏ భూమిలో అయితే ఏ పొలములో పరిగలేరుకున్నదో ఆ పొలము యొక్క యజమానుడికి ఆమె భార్య అయింది. చివరికి ఆ పొలానికి ఆమె హక్కుదారురాలుగా, యజమానురాలుగా దేవుడు మార్చాడు. ప్రియులారా, కింద పడిపోయే పరుగులేరుకునేటువంటి ఆమె అనేకులు కడుపు నిండా ఆహారం పెట్టేటువంటి తల్లిగా ఆమె తీర్చబడినది. ఎప్పుడో తెలుసా, ఆయన రెక్కల నీడలోకి వచ్చినప్పుడు. ప్రియులారా, కాబట్టి నెంబర్ 1, ఆయన రెక్కలు మనలను దాస్తాయి, ఆయన రెక్కలు మనకు కాపుదలనిస్తాయి, ఆయన రెక్కలు మనకు భద్రతనిస్తాయి. రెండవది, ఆయన రెక్కలు మనల్ని మోస్తాయి. మనం ఎంత బరువైనా కావచ్చు, ఎంత భారమైనా మనకు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మన బరువు మనమే మోసుకోలేం, మన భారమే మనకు భారంగా ఉండొచ్చు. కానీ దేవుడు అంటాడు, ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకునేవాడు నేనే, నా రెక్కల మీద నేను నిన్ను మోస్తాను అన్న దేవుడు. రెండవది, ఆయన రెక్కలు మనల్ని మోసేవిగా ఉన్నాయి. మూడవదిగా, ఆయన రెక్కల క్రింద మనకి ఏమున్నదంటే సురక్షితం, సమృద్ధి కలిగినటువంటి ఆహారము ఆయన రెక్కల్లో మనకుంది. ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క రెక్కలకు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు అందించబడ్డాయి. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక పిల్లవాడు యేసు ప్రభు వారి మాటలు వినడానికి వచ్చి, వాడు తెచ్చుకున్న ఆహారం ఏంటంటే ఒక 5 రొట్టెలు 2 చిన్ని చేపలు తెచ్చుకున్నాడు. అది 3 దినాల ప్రసంగం. 3 రోజులు అయిన తర్వాత నిజంగా తినటానికి అక్కడ వాళ్ళకి ఆహారం ఏమీ లేదు. యేసు ప్రభు అంటారు, ఈ అరణ్యములో ఈ ప్రజలు ఆకలితో ఉన్నారు, ఈ 3 దినాలు వీళ్ళు నా దగ్గరే ఉండిపోయారు, వీళ్ళకి ఏమైనా ఆహారం తీసుకొచ్చి పెట్టండి అంటే, శిష్యులు అంటారు, ప్రభువా ఈ అరణ్యములో ఇంతమందికి ఆహారము మేము ఎచ్చటి నుండి మేము తీసుకొచ్చి పెట్టగలుగుతాము అని అన్నప్పుడు ఒక పిల్లవాడు ముందుకు వచ్చి అంటాడు, ప్రభువా ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నాయి, ఇవేమైనా నీకు కావాలితే తీసుకో ప్రభువా అని ఇస్తాడు.
ఎప్పుడైతే ప్రభువు యొక్క రెక్కలకు, ఆయన చేతులకు, ఆయన హస్తాలకు ఆ 5 రొట్టెలు 2 చిన్ని చేపలు అందించబడ్డాయో ప్రియులారా, వేల కొలది ప్రజలకు కడుపు నిండా సమృద్ధి కలిగిన ఆహారాన్ని ఆ రెక్కలు అందించాయి. కాబట్టి ఆపదలు తొలగిపోయే వరకు 57వ కీర్తన మనం చదువుకున్నట్లు, దేవా నేను నిన్ను శరణజొచ్చుచున్నాను, ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల చాటున నేను శరణజోచి ఉన్నాను అన్నట్లుగానే ఆయన రెక్కల నీడనే మనం ఆశ్రయిద్దాము. ఆయన రెక్కలు మూడోది ఏం చేస్తాయంటే మనకి సమృద్ధినిచ్చి పడతాయి. ప్రియులారా, దయచేసి ఆహారం లేదని, ఇంట్లో మరి భర్త పనికి వెళ్తా లేదని, లేక నేనే కష్టపడవలసిందని, నేనే పనికి వెళ్ళలేకపోతున్నానని విచారించవద్దు. కరువు దినాల్లో సారేపతిలో ఉన్న బీదరాలైన విధవరాలను, ఆమెను, ఆమె బిడ్డను, ఆమె ఇంటి వారిని 3.5 సంవత్సరాలు కరువు దినాల్లో దేవుడు ఎలా పోషించాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నేను పోషిస్తాడు. ఎందుకంటే గతంలో నువ్వు చేసిన ఉపకారాన్ని దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఆకలితో ఉన్న వారికి నువ్వు అన్నం పెట్టావు, దారి మధ్యలో వెళ్ళిపోతుంటుండగా ఎవరికో గుప్పుడు సహాయం నువ్వు చేసావు. నువ్వు చేసిన దాన్ని మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. కొందరిని ఇంటికి తీసుకొచ్చి కడుపు నిండా అన్నం పెట్టిన సందర్భాలు కూడా నీకు ఉన్నాయి. చలితో ఉన్న వారికి నువ్వు వస్త్రాన్ని ఇచ్చావు, ఆకలితో ఉన్న వారికి కడుపు నిండా నువ్వు అన్నం పెట్టావు, వాళ్ళ పిల్లలకు నీ బిడ్డలు తొడుక్కునే వస్త్రాలు కూడా నువ్వు ఇచ్చావు. దారి పొడుగున ఖర్చులకని కొంత ధనమేదో దారి పొడుగు ఖర్చులకని వారికి డబ్బులు కూడా నువ్వు సహాయం చేశావు. ఇవన్నీ నువ్వు దేన్ని బట్టి చేసావు అంటే నీ ప్రభువుని బట్టే కదా. ప్రభువులోకి నువ్వు రాకపోతే నీ జీవితం మరోలా ఉండేదేమో. ప్రభువులోకి వచ్చిన తర్వాతే కదా ఇవన్నీ నీకు తెలిసాయి. నీతి, సమాధానం, యథార్థత, పరిశుద్ధత అనేటువంటి దైవ లక్షణాలు నీకు తెలిసాయి. నువ్వు ఏది చేసినా ప్రభుని బట్టే చేసేవి కదా. ఎదుటివారికి ఒక గుప్పెడు మెతుకులు సహాయం చేయటం అన్నా, ఎదుటివారికి ఒక వస్త్రం ఇవ్వాలని, ఎదుటివాడికి నీళ్లు పోయాలన్నా, ఇవన్నీ ప్రభువులోకి వచ్చిన ప్రభుని బట్టి నువ్వు చేయగలిగావు. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి నిన్ను మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. ముందు మునుపు నువ్వు చేసినవే ఈరోజు నిన్ను కాపాడడానికి కారణం. వాక్యంలో ఇలా వ్రాయబడింది, నీళ్లు పోయేవానికి నీరు పోయబడును, ధాన్యము అమ్మవాని తల మీదకి దీవెన వచ్చును అని రాయబడినది. నువ్వు ధాన్యం అయితే అమ్మలేదు, కానీ ఉచితంగా చాలామందికి నువ్వు ఇచ్చావు కదా. నీకు వచ్చింది ఎన్నోసార్లు బియ్యం ఇతరులకు నువ్వు పంచిపెట్టావు కదా. మరి దేవుడు ఎలాగా నిన్ను, నీ బిడ్డలను ఆకలితో విడిచిపెట్టేస్తాడు చెప్పు. కాబట్టి దయచేసి ఇలాంటి కరువు దినాలు ఇంకెన్నొచ్చినా సరే నువ్వు కలిగిన దేవుడు నమ్మదగిన వాడు. అయ్యో జీవనాపాధి లేదు, బయటిని వెళ్ళలేకపోతున్నాను, నా పిల్లలకి నేను పెట్టుకోవాలా, బయటికి వెళ్తేనే కదా ₹1 డబ్బులు వచ్చేయి అని బాధపడద్దు. బయటికి వెళ్ళినా నువ్వు పోషించబడతావు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళకపోయినా సరే దేవుడు నేను పోషిస్తున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు. బయటికి వెళ్ళి ₹1 గడిస్తేనే నేను పోషించబడతానన్నది ఒకప్పటి మాట, నిజమే, కాదంటా లేదు. కానీ ఇప్పటి పరిస్థితిలో దేవుడు ఎంత సమృద్ధి గలవాడంటే, ఒకప్పుడు నువ్వు కష్టపడి రోజంతా కష్టపడి తీసుకొస్తే ఆ భోజనమే తిన్నావు. ఈరోజు ఏ పనికి బయటికి నువ్వు వెళ్ళకపోయినా సరే కుటుంబంలో భార్య బిడ్డలతో ఉంటూ కూడా అదే భోజనం రాజా లాంటి ఖరీదైన భోజనాన్ని దేవునికి పెడుతూ ఉన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎందుకు ఇంత సమృద్ధి నీ జీవితంలో, నీ కుటుంబంలో చూడగలుగుతున్నావు అని అంటే, నువ్వు ఆయన రెక్కల నీడను ఆశ్రయించావు కాబట్టి. ఫోన్లో ఎవరైనా నిన్ను అడగచ్చు, అమ్మ ఎలా ఉన్నారు, అయ్యా మీరు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలాగ ఉన్నారు అన్నప్పుడు ఎవరితో కూడా నువ్వు విచారం కలిగిన మాట ఎప్పుడు చెప్పలేదు కదా. నువ్వు మేము బాగున్నాము, మా పిల్లలు బాగున్నారు, సమృద్ధిగానే మేము తినగలుగుతున్నాము అనేసి చెప్పగలుగుతున్నాం కదా. ఎందుకంటే ఇంత సమృద్ధి దేవుడు నీకు ఎలా ఇచ్చాడు అని అంటే, గత కాలములో నువ్వు కార్చిన కన్నీళ్లు వ్యర్థం కాలేదు. గత కాలములో నీ ప్రార్థన, నీ మొకాళ్ళ జీవితము, ప్రభువుని తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాప్తురాలువై ఇతరులకు నువ్వు చేసిన కొద్దిపాటి సహాయం ఉంది చూడు, దానినే దేవుడు ఈరోజు దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని పోషిస్తున్నాడు ఆయన. ఆదికాండము చివరి అధ్యాయాన్ని మనం గమనిస్తే, అనగా ఆదికాండం 50 అధ్యాయము 20-21 వచనం గమనిస్తే అక్కడ అంటాడు కదా, యోసేపు తన అన్నలతో, అన్నలారా మీరు భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను నేను పోషిస్తాను అనేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆదికాండం 50 అధ్యాయము 20-21 వచనాలు చాలా మంచి మాటలు.
నేను మిమ్ములను మీ పిల్లలను నేను పోషిస్తాను అనేసి చెప్పడం జరుగుద్ది. కాబట్టి ఆయన రెక్కల క్రింద మనకి ఏమున్నదంటే సమృద్ధి ఉంది. దానినే రూతుతో బోయాజు చెప్పాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల నీడ సురక్షితముగా ఉండునట్లుగా నువ్వు వచ్చితివి, ఆయన నీకు శాశ్వతమైన బహుమానము నీకు కలుగొచ్చేయను. ఇలా నిరాశతో వచ్చింది, ఒంటరిదానిగా వచ్చింది, విధవరాలుగా వచ్చింది, అనాదిగా వచ్చింది, బీదరాలుగా వచ్చింది, కడు దుఃఖముతో వచ్చింది, వేదనతో వచ్చింది, ఆకలితో వచ్చింది. అలాంటి రూతును దేవుడు పచ్చని చెట్టుగా మార్చాడు. ఆయన ఫలాలతో నిండిన వృక్షంగా దేవుడు మార్చాడు. నిజంగా చెప్పాలి అని అంటే అంతకుముందు యూదా బెత్లెహేంలో చాలా కరువు ఉంది. ఆ కరువు వచ్చిందనే వారు మోయాబు దేశానికి వెళ్ళారు. ఇప్పుడు మోయాబు దేశ పరిస్థితి బాగోక మరల యూదా బెత్లెహేముకు వచ్చినప్పుడు తన జనులను యెహోవా దర్శించుచున్నాడని నయోమి మోయాబు దేశములో విని మరల తను బెత్లెహేమునకు రావటానికి ప్రారంభించింది. తన జనులకు యెహోవా తన దేవుడు ఆహారం ఇచ్చుచున్నాడని ఆమె మోయాబు దేశములో విన్నదట ప్రియులారా. కాబట్టి మూడవది, ఆయన రెక్కలు మనకి ఏం చేస్తాయంటే సమృద్ధినిస్తాయి. కరువులో కూడా నువ్వేం చేయబడతావంటే నువ్వు పోషించబడేటువంటి సమృద్ధిని ఆయన నీకు ఇస్తాడు. అందుకే 36వ కీర్తనలో అంటాడు కదా, దేవా నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించెదరు, నీ రెక్కల క్రింద సమృద్ధి కలదు అనేటువంటి ఒక చక్కటి మాట మనం చూడొచ్చు. కీర్తనల గ్రంథము 36వ సంకీర్తనలో ఇలా వ్రాయబడి ఉంటుంది, దేవా నీ కృప ఎంత అమూల్యము, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములలోనిది నీవే వారికి త్రాగనిచ్చుచూ ఉన్నావు, ఎందుకంటే నీ యొద్ద జీవపు ఊట కలదు. చూసారా? కాబట్టి దేవుని యొక్క రెక్కలను ప్రతి మానవుడు ఆశ్రయించవలసిన వారై ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా ఆయన రెక్కల నీడను శరణజోచవలసిన వారై ఉన్నారు. కాబట్టి దేవా నీ కృప ఎంత అమూల్యమైనది, ఎంతమందినైనా నువ్వు పోషించడానికి సమర్థుడు. ఇప్పటి కాలంలో మనం చూస్తే ఎలా ఉంటుందంటే, ఎవరైనా మన ఇంటికి ఇద్దరు వచ్చినా సరే మనకు భారమే. మనకే భారంగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మన ఇంట్లో ఉంటే ఒక నెల రోజులు మన ఇప్పటి కాలంలో పోషించడం చాలా కష్టతరమైన పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా, ప్రపంచం అంతటిని పోషించగలిగే దేవుడు మనుషుల్నే కాదు సుమా, ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు మన దేవుడు. భూమి మీద జంతువులను, మృగాలను, పశువులను, సముద్రములను, జలచరములను, సమస్త జీవరాశులను కూడా ఆయన పోషిస్తున్నాడు. దేవా నీవు గుప్పిళ్ళను విప్పి ప్రతి జీవి కోరికను నీవు తృప్తిపరుచుచున్నావు అనేసి కీర్తనలో మనం చదువుతాం. దేవా నీవు నీ గుప్పిళ్ళను విప్పి ప్రతి జీవి కోరికను నీవు తృప్తిపరుచున్నావు. నీవు గుప్పిళ్ళు విప్పగా వాటిలో మంచి వాటిని ప్రతి జీవరాశి కూడా ఆహారమును వెతుక్కుంటున్నాయని చెప్పేసి మనం చదువుతాం కీర్తనలో. కాబట్టి ఆయన రెక్కలు నెంబర్ 1 నిన్ను దాస్తాయి, భద్రపరుస్తాయి, కాపాడుతాయి. రెండవది ఆయన రెక్కలు నిన్ను మోస్తాయి. నీకు ఎంత బరువున్నా, ఎన్ని భారాలు నిన్ను చుట్టుకొని ఉన్నా అంతము వరకు నిన్ను మోసేవాడిగా ఉన్నాడు నీ ప్రభు అయిన దేవుడు. మూడవది ఆయన రెక్కల కింద నీకేమున్నదంటే సురక్షితము ఉన్నది. అనగా ఆయన రెక్కల కింద నీకు సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది, కాపాడబడతావు, మోయబడతావు, పోషించబడతావు. ఎంత బాగుంది! కాపాడబడతావు, మోయబడుతూ ఉంటావు, పోషించబడుతూ కూడా ఉంటావు. ఎక్కడంటే ఆయన రెక్కల క్రింద. కాబట్టి దేవా నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నారు, నీ యొక్క మందిరము యొక్క సమృద్ధిలో నుండి వారు నీ ఆనంద ప్రవాహములోనిది నువ్వు వారికి త్రాగనిచ్చుచున్నావు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నువ్వు వారికి త్రాగనిచ్చుచూ ఉన్నావు. నీ యొద్దనే జీవపు ఊట కలదు. కాబట్టి రూతు పోషించబడినది. చరిత్రలో వంశావళికి, క్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళికి తల్లిగా చరిత్రలో మిగిలిపోయింది.
ఆ బీదరాలు వెధవరాలు దిక్కులేని అనాథగా ఉన్న ఆ యొక్క రూతు. ఇంత వైభవం ఆవిడకి ఎప్పుడు వచ్చింది అని అంటే ప్రభు యొక్క రెక్కల క్రిందకు వచ్చినప్పుడే. ప్రియమైన దేవుని బిడ్డ, అయ్యో నాకు ఒక కుమారుడే ఉన్నాడు, వెధవరాలను అయిపోయాను, నేను ఎలా పోషించబడతాను, ప్రస్తుతం నేను నా ఇంట్లో వాళ్ళకి నేను భారంగా ఉన్నాను, ఏదో పని చూసుకోవాలా, శరీరం నాకు సహకరించట్లేదు, నా కుటుంబం చూస్తే భారంగా ఉన్నది, నేను భర్తను కోల్పోయి వచ్చి ఇంట్లో కూర్చున్నాను, నేను చాలా భారంగా ఉన్నాను అని అనుకోవటం. కొంతమంది వాహనం మరి యజమానుడు తీసుకొని వెళ్ళిపోవటము, అద్దె కట్టలేని పరిస్థితి, ఖాళీ చేతులుగా మిగిలిపోవటము, ఇక కుటుంబంలో పోషించబడలేనటువంటి పరిస్థితి, మరి కొంతమంది అనారోగ్య పాలై మంచం ఎక్కి మరి ఏ విధంగా కూడా తన కుటుంబాన్ని ముందుకు సాగనించుకోలేని పరిస్థితులు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రియులారా, లోకంలో ఎన్నో రకాల పరిస్థితులు లేక శ్రమలు మనుషుల్ని వెంటాడుతూ ఉన్నాయి. అయితే అన్ని సందర్భాలు అన్ని వేళల్లో కూడా నీ దేవుని రెక్కలను నీవు ఆశ్రయించు. అది ఈ దినకాల దేవుడు మనకిస్తున్న విలువైన పాఠం. ఆయన రెక్కల నీడను ఆశ్రయించు. ఆయన రెక్కలే నిన్ను కాపాడుతాయి. ఆయన రెక్కలే నీకు ఆదరణను ఇవ్వగలుగుతాయి. తర్వాత ఆయన రెక్కలు మనకి ఏం చేసి పెడతాయి అంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా మనం గమనిస్తే, అనగా మత్తయి సువార్తకు ముందు భాగంలో ఉంటుంది. ముందు అధ్యాయము అంటే పాత నిబంధనకు చివరి అధ్యాయం అన్నమాట. అది చివరి గ్రంథము మలాకీ 4వ అధ్యాయం 2వ వచనములు అంటాడు కదా, ఆయన రెక్కలు క్రింద నీకు ఆరోగ్యము కలదు, ఆయన యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము అని చెప్పేసి అక్కడ రాయబడింది. కాబట్టి 4వది ఏంటంటే ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం. నెంబర్ 1, ఆయన రెక్కలు నిన్ను దాస్తాయి, ఆయన రెక్కలు నిన్ను మోస్తాయి, ఆయన రెక్కలు నిన్ను పోషిస్తాయి, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇంకెంతకంటే మనకేం కావాలి ప్రియులారా? ఒక మనిషి జీవిత కాలం అంతట్లో కూడా పోషించబడాలి, దాచబడాలి, ముందుకు సాగుతూ ఉండాలి, భద్రపరచబడుతూ ఉండాలి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో మాత్రమే మానవులకు సాధ్యము. కాబట్టి మాటలు వింటున్న నా ప్రియమైన మిత్రులారా, దైవ సేవకులారా, చాలామంది దైవ సేవకులు చర్చిలో మూత వేయబడిన కారణాన్ని బట్టి కుటుంబాలు కొంత పోషించబడలేని పరిస్థితి పిల్లలతో ఉన్న దైవజనులు. చాలాసార్లు దైవజనులుగా మనం బల్లగుద్ది ప్రసంగాలు చేశాం కదా, శ్రమలు వస్తాయి ఓర్చుకోవాలి, కష్టాలు వస్తాయి మనం నిలబడాలి, కరువులు వస్తుంటాయి భరించాలి, ఫలానా టైంలో వాళ్ళు ఎలా భరించారు, ఫలానా టైంలో వెధవరాలు ఎలా భరించింది, ఫలానా టైంలో వాళ్ళు ఎలా భరించారని చాలాసార్లు మన ప్రసంగాలు చెప్పటమే సరిపోయింది. కానీ ఎంత గొప్ప భాగ్యం అంటే ప్రాక్టికల్గా అంటే ఇక వ్యక్తిగతంగా ఆ పరిస్థితుల్లో మనం ఎదుర్కోవటానికి దేవుడు మనకు ఒక మంచి అనుభవాన్ని ఇచ్చాడని మనం నమ్ముదాం. దైవ సేవకులంగా మన ప్రసంగాలు చెప్పేవారుగా మాత్రమే కాదుగాక వాటిని అవలంబించేవారుగా దానిని పాటించేవారుగా కూడా మనం ఉండటానికి మనం ఇష్టపడదాం ప్రియులారా. పెద్దలు ఒక మాట అంటారు, చెప్పేవాడు కంటే వినేవాడు లోకువట. వినేవాడు ఉండాలే కానీ చెప్పేవాడు ఎంతైనా చెప్తాడు. ఎదటి వాడికి చెప్తుంటాడు, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నీ భక్తి ఏమైంది, నీకు ధైర్యం లేదా, నీ భక్తి ఏమైపోయింది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవక్త నీ నిరీక్షణకు ఆధారం కాదా, శ్రమలో నువ్వు నిలబడిపోతే ఇంకెక్కడ నిలబడతావు, ఈ శ్రమలో నిలబడలేంది ఇక రాబోయే శ్రమలు ఏం నిలబడతావని చాలాసార్లు దైవజనులుగా మనం బల్లగుద్దు ప్రసంగాలు చేసేమేమో. నేరుగా ఇప్పుడు ఆ పరిస్థితులు మన దాకా కూడా వచ్చాయి. ఇప్పుడు మన భక్తి ఏంటో కూడా మనకు కూడా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి చెప్తున్నాను దైవజనులైన వారికి, మన బలహీనతలు, మన అక్కర్లు, మన అవసరతలు ఎప్పుడు కూడా తోటి వారితో ఎప్పుడూ పంచుకోవద్దు. ఈ సమయంలో ఒక మంచి మాట ఏంటంటే, ప్రభువుని నమ్మినటువంటి వారిలో మంచి ధనవంతులైన వారుగా మీరు ఒకవేళ ఉంటే, ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా సరే మంచి ధనవంతులైన వారుగా ఉంటే కనుక ఇదే మంచి అవకాశము ఎదుటి వారికి నువ్వు సహాయపడడానికి. దాచినంత కాలం మీరు ధనం దాచుకునే ఉన్నారు కదా, సంపాదించుకోవాల్సిన దినాలన్నీ సంపాదించుకున్నారు. అందరికి వచ్చినట్లుగానే ఈ పరిస్థితులు మీ దాకా కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు మంచి అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. అదేంటంటే పంచిపెట్టడం నేర్చుకోండి.
దాచుకోవటం కంటే పంచిపెట్టువాడు ధన్యుడు. గుర్తించండి, ఆ చుట్టుపక్కల ఎవరైనా ప్రభువుని ఎరిగిన బిడ్డలు, ప్రభువుని ఎరిగిన వారైనా కాదుగాక మిగతా వారు కూడా మనుషులే కదా, ప్రభువుని ఎరగని వారు కూడా మనుషులే కదా, వారికైనా సరే యేసుప్రభుని నమ్మిన వారికి అని నేను చెప్పట్లేదు స్వార్థంతో, యేసుప్రభుని నమ్మలేని వారు కూడా చాలామంది ఈ టైంలో చాలా ఇరుకుగా ఇబ్బందులతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. కాబట్టి ధనవంతులైన వారిగా ఉన్నటువంటి మీరు కొంతవరకు సహాయపడటానికి ముందడుగు వేయడానికి ప్రయత్నం చేయండి. దయచేసి దైవజనులైనటువంటి సేవకులు ఇదొక మంచి పాఠము. మన బలహీనతలు, మన అక్కర్లు, మన అవసరతలు ఎప్పుడు కూడా విశ్వాసులతో కానీ తోటి వారితో ఎప్పుడు కూడా పంచుకొని, నేను చాలా కష్టాల్లో ఉన్నానమ్మా మా కోసం మీరు ప్రార్థన చేయండి. సేవకుడు ఎప్పుడు ఆ మాట అనవద్దు. సేవకుడు దీపమై ఉన్నాడు. ఇతరుల కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మన కొరకు దేవుడు ప్రార్థన చేసేవారిని ఎవరిని నిశ్చయించాడో వారు మన కోసం ప్రార్థిస్తారు, తప్పలేదు. కానీ చెప్పించి మనం ప్రార్థన చేయించుకోక్కర్లేదు. మన ఇతరులు ప్రార్థించేవారుగా ఉండాలి తప్ప ఇతరుల చేత మనం చెప్పించుకునే స్థితి మనం తెచ్చుకోవద్దు. కాబట్టి ఈ సమయంలో సేవకులైన వారు కూడా ధైర్యం తెచ్చుకోనండి. దేవుడు నమ్మదగిన వాడు, ఆశ్చర్యకరంగా దేవుడు పోషించే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇంతకాలం నువ్వు కన్నీటితో మోకాళ్ళేసి వేల కొలది ప్రజలకు దేవుని మాటలు చెప్పావు, బల్లగుద్ది ప్రసంగాలు చేసావు, కన్నీటి ప్రార్థన చేసావు. దేవుడు నిన్ను ఎలా విడిచిపెట్టేస్తాడు? నీ పిల్లల్ని ఎలా విడిచిపెట్టేస్తాడు? దైవజనుడైనటువంటి నిన్ను ఎలా విడిచిపెట్టేస్తాడు దేవుడు? తప్పు. కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టడం అనేది ఎప్పటికీ జరిగే పని కాదు. ఆయన చేతుల్లో నుండి మనము చేదాటి మనం ముందుకు వెళ్ళిపోవాలేమో తప్ప దేవుడు ఎప్పుడు కూడా తన చేయి మనకు దూరం చేసే దేవుడుగా ఎప్పటికీ కూడా లేడు. ప్రియులారా, ఈ రోజుల్లో కొన్ని చోట్ల నేను ఈ మాటలు వింటున్నాను. కొంతమంది సేవకులకేయో డబ్బులు ఇస్తారని చెప్పేసి పరుగులు తీస్తున్నారని. కానీ నేనంటే నిజమైన దైవజనుడు అయితే ఎక్కడికి పరుగులు ఎత్తద్దు. ఏలియా ఎక్కడికి పరుగులు ఎత్తలేదు. ఏలియా ఉండమన్న చోటు ఏలియా ఉన్నాడు. ఏలియా ఉన్న చోటుకి దేవుడు తన ఆహారాన్ని పంపించాడు. అది మంచి అనుభవం. అది అంత పలానా పాస్టర్ ఫెలోషిప్లో సేవకులకి ఎవరో ఒక పెద్ద అయిన ఒక రాజకీయ నాయకుడట మనిషికి ఒక 500 రూపాయలు ఇస్తున్నాడట, కాబట్టి వెళ్ళి తెచ్చేసుకోండి అని చెప్పేసి పరుగులెత్తేవారుగా ఉంటుంది. ఈరోజు ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, రోడ్ల మీద ఏదో చిన్న ఆటో డ్రైవర్ అయితే ఆటో డ్రైవరు, చిన్న వ్యాపారం చేసుకునే వీళ్ళు కూడా సేవకుల స్థానంలోకి వెళ్ళిపోయి పాస్టర్ ఫెలోషిప్లోకి వెళ్ళిపోయి ఫోటోలు దించేసుకొని నేను కూడా సేవ చేసేస్తానని చెప్పేసి పాస్టర్ ఫెలోషిప్లో కూడా వాళ్ళ ఒక సేవకుడిగా పేరు నమోదు చేసేసుకుంటున్నారు. చాలా బాధాకరం విషయం. అసలు సేవకుడికి సామాన్యుడికి తేడా లేనటువంటి చూడలేని పరిస్థితి ఎదురైపోతూ ఉన్నది. సేవకుడే. దేవుడు పేరు పెట్టి పిలిచిన సేవకుడు దేనికి లొంగడు ప్రియులారా. ఆఖరి మరణానికి కూడా లొంగడైనా ప్రభు కొరకే జీవిస్తాడు, ప్రభు కొరకే చనిపోతాడు. తన బలహీనతలు ఎప్పుడు ఇతరులతో పంచుకోడు. తన ఇల్లు దాటి బయటకు వచ్చి ఇతరుల దగ్గరికి వెళ్ళి నాకేమైనా సహాయం చేస్తారని ఎప్పుడు కూడా అడగడు. కొందరి జీవితాల్లో మనం చూస్తాము, ఉదయం లేవడంతో ఒక సంచి భుజాన్ని వేసేసుకొని ఏ ఇంటికి వెళితే రూపాయి డబ్బులు వస్తాయా అని చెప్పేసేసి ప్రార్థన చేస్తాము. దేవుడు నాకు నేను కల్లో చూపించాడు, మీరు చాలా కష్టాల్లో ఉన్నారు, మీకు ప్రార్థించమని దేవుడు నన్ను పంపించాడు అని చెప్పేసి ఇలాంటి స్వలాభాన్ని ఉపయోగిస్తూ సొంత ఉద్దేశాలతో ఆయా గుమ్మాల దగ్గరికి ఆయా ఇళ్ల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కూడా కనబడతారు. ఇలాంటి వారిని ఎప్పుడు కూడా దేవుడు నిజంగా పేరు పెట్టి పిలుచుకున్న సేవకులతో ఎప్పుడు సమానంగా చూడవద్దు. వీళ్ళంతే, ఎప్పుడైనా వీళ్ళ జీవితాలు ఎప్పుడైనా అంతంత మాత్రం అలాగే ఉంటాయి. ఎప్పుడు చూసినా ఇంకా ఇళ్ళంట ఆ ఇంటంట తిరగటమే. కానీ నిజమైనటువంటి సేవకుడైతే ఎప్పుడు కూడా ఇతరులతో తన బలహీనతలు పంచుకోడు. ఒక దినాన ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, సింహం ఆకలితో ఉన్నా సరే అది గడ్డి మేయదు అన్నాడు. సింహము ఎంత ఆకలితో ఉన్నా అది గడ్డి మేయదు. అది సింహమే. అది తాజాగా అప్పుడప్పుడే ఉన్న వేటాడి జంతువును తింటుంది, వేడివేడి రక్తాన్ని తాగుతుంది, తాజాగా ఉన్నదాన్ని వేటాడి చంపుకొని తింటుంది. అంత పక్కన ఏదో పచ్చగడ్డి ఏదో మొలిచేసేసిందని చెప్పేసి పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోయే సింహం గడ్డి మేయదు కదా. దైవజనుడు కూడా అలాగే ఉండాలి. ఇలాంటి కరువు దినాల్లో, కష్ట దినాల్లో రాజకీయ నాయకుల వైపు చేతులు చాపటం కానీ, ఇతరులకు ఫోన్లు చేసి బ్రదర్ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, ఒకసారి మా ఇంటికి వస్తారా, దయచేసి దేవుడు నాకు మిమ్మల్ని చూపించాడు, మీకు ఫోన్ చేయమని చెప్పాడు, కనుకనే మీకు ఫోన్ చేస్తున్నాను, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనేసి
ఒక దైవజనుడుగా నువ్వు చెప్పడం చాలా సిగ్గుసేటు. ఈ పని ఎప్పుడు కూడా దయచేసి ఒక దైవజనుడుగా నువ్వు చేయవు. అది నువ్వైనా సరే, నేనైనా సరే. ఇది నిజంగా దేవుడు పిలిస్తే ఆ పని నువ్వు చేయవు. వీలైతే ఇంట్లోనే ఒక మూల కూర్చొని నువ్వు నీ పిల్లలు మంచినీళ్ళు తాగి బతకండి, మంచినీళ్ళు తాగి బతకండి, అంతే. దేవుడు పోషిస్తాడు ఆ రీతిగాని, అంతే. ఇది ఒక పరీక్ష అనుకో, అంతే. అంతేప్ప ఇదివరకు తిన్నట్టుగా ఇప్పుడు కూడా తినాలి కాబట్టి ఎవరి దగ్గర అప్పు చేసి తినేద్దామా, లేకపోతే ఎవరైనా నేను ఇస్తారా ఫోన్ చేసి వాళ్ళని రమ్మని చెప్దామని చెప్పి ఎప్పుడు కూడా ఆ పని చేయొద్దు. కాబట్టి నమ్మండి, దేవుని బిడ్డలం. దేవుడు ఆశ్చర్యకరంగా తన కార్యాలు జరిగించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి 4వ విషయం ఏంటంటే, ఆయన తన రెక్కల కింద మనకేం దొరుకుద్దంటే, ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం దొరుకుతుంది ప్రియులారా. దయచేసి ఈ కరోనా అనేటువంటి తెగులును బట్టి భయపడిపోతున్నారేమో, ఏమి సంభవిస్తుంది. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. మన జాగ్రత్తతో ఉంటూ దేవుణ్ణి ప్రార్థించేవారు మేట. మనం అజాగ్రత్తలమై ఉండి దేవుడు నాకు సహాయం చేస్తాడనుకుంటే బుద్ధిహీనత. ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాలు మనం గైకొనాలా, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటూ దేవుడి మీద మనం ఆధారపడాలి. అంతప్ప దేవుడు గొప్పవాడు అని దేవుణ్ణి శోధించేవారు కానీ, బయటికి వెళ్తాను నాకు తెగులు అంటడానికి లేదు, నువ్వు దేవుడు అయితే గొప్పవాడి తనని కాపాడాలని చెప్పి అలాంటి మనము భిన్నంగా ఇప్పుడు కూడా ఆలోచించవద్దు. అది దేవుని దృష్టికి న్యాయం కాదు. అది మొదట నీవు కరెక్ట్గా ఉండు, ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాలకు లోబడు, ఆ విధులకు కట్టడలకు గైకొని ఇల్లు దాటి బయటికి రావద్దు, ప్రభు మీద ఆధారపడు. ఏ తెగులు నీ గుడాను సమీపించనీయకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అది మంచి మాట. అది అంతప్ప నువ్వు బరి తెగించి రోడ్ల మీదకి వచ్చేసి తిరిగేసి దేవుడు నన్ను ఎందుకు కాపాడో చూద్దాం అనుకుంటే కనుక 100% నువ్వు నష్టపోతావు, నీకు ఆరోగ్యం దొరకదు. కాబట్టి ఈ శ్రమ దినాలన్నీ కూడా ఆయన రెక్కల క్రిందే ఉండు. ఆయన రెక్కలు నీకు ఏం చేసి పెడతాయంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి. యేసు ప్రభు కాలంలో ఒక దినాన ఆయన ఒక కుష్ఠరోగి యేసు ప్రభుకి ఎదురుపడ్డాడు. ఆ కుష్ఠరోగి అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నీ రెక్కలతో అనగా నీ హస్తాలతో నన్ను ముట్టుకుంటావా? నన్ను ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడతా లేదు, నన్ను ముట్టుకోవడానికి ఎవరు దగ్గరికి రావటా లేదు, నన్ను ముట్టుకుంటావా ప్రభువా అనేసి వాడు ప్రాధేయపడ్డాడు. వెంటనే యేసు ప్రభు వారు కనికరపడి తన రెక్కలు చాచి అనగా తన చేతులను చాచి ఆ కుష్ఠరోగుపై తన చేతులతో ఆ కుష్ఠరోగును ముట్టుకున్నాడు. ఆయన వెంటనే ఆయనలో ఉన్న ఆరోగ్యము, జీవము, స్వస్థత ఆయన రెక్కల ద్వారా వెళ్ళి వెంటనే ఆ కుష్ఠరోగి బాగుపడ్డాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము ఆ యొక్క 40-41 వచనం చూస్తే అక్కడ అంటాడు, ఇదిగో ఒక కుష్ఠరోగి ఆయనకు ఎదురుగా వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అందుకు యేసు కనికరపడి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని యేసు తన చేతులు చాచి వానిని ముట్టెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచిపోయెను అని చెప్పేసి మార్కు సువార్త 1వ అధ్యాయము 40-41 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ప్రభునందు మిక్కిలి ప్రియులారా, 4వది ఆయన రెక్కలలో మనకి ఏమున్నది అని అంటే ఆరోగ్యం ఉంది. ప్రస్తుత కరోనా అనే తెగులు ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది. ఏ క్షణాన ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందో తెలియలేని పరిస్థితి. ఇంట్లో 10 మంది ఉంటే 10 మందిని కట్టడి చేయటం కష్టమే. పిల్లలు ఉంటారు, ఎటువైపు వెళ్తారో, ఎవరి చేతులు ఎవరిని తాకుతాయో, ఏ వస్తువుని ముట్టుకుంటాయో, మరలా చేతులు వచ్చి మరలా ఎవరెవరిని ముట్టుకుంటాయో, తద్వారా ఇంట్లో అందరికీ కూడా వచ్చేస్తుందో అనే ఎంత భయంతో ప్రజలు వణికిపోతూ ఉన్నారు ప్రియులారా. అయితే దేవుని బిడ్డలుగా మనం ప్రభు మీద ఆధారపడతాం. మన చేతులు ఆయన రెక్కలకు అప్పగించుకుందాం. ఆయన రెక్కలు మనకి ఏం చేసి పెడతాయి అంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి. నెంబర్ 1, ఆయన రెక్కలు నిన్ను దాస్తాయి. 2, ఆయన రెక్కలు నిన్ను మోస్తాయి. 3, ఆయన రెక్కలు నీకు కరువు దినాలలో సమృద్ధి కలిగిన ఆహారాన్ని ఇచ్చి పెడతాయి. 4, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి పెడతాయి. కాబట్టి మాటలు వింటున్నటువంటి ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళారా, కరువు దినాలలో దేవుడు మనలను పోషించువాడుగా ఉన్నాడు. శ్రమలలో, కష్టాల్లో ఆయన మనల్ని విడిచిపెట్టేసే దేవుడుగా ఎప్పటికీ లేడు. ఎన్నోసార్లు ఆయన సన్నిధికి మనం దూరం అయిపోయామేమో, కానీ ఆయన సన్నిధి ఎప్పుడు మనకు దూరం కాలేదు. ఎన్నోసార్లు దేవుడి మీద అలిగిన సందర్భాలు ఉన్నాయి. నీకు ఆయన మీద అలిగావు, భోజనం మానేసినట్లుగా ఇంట్లో మందిరం మానేశావు, ప్రార్థన చేయటం మానేశావు, కానీ దేవుడు నీ మీద అలగలేదు. ఒక్క నిమిషం ఆయన కోప్పడితే ఈరోజు మన స్థితి ఈ రీతిలో ఉండేది కాదు ప్రియులారా. కానీ చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నాం, ఈ కడవర దినాలు లాంటి రోజుల్లో నిరీక్షణ కోల్పోయే పరిస్థితి మనం చూస్తున్నాం.
దేవుని బిడ్డలుగా మనం వెలిగించబడదాము, మన నిరీక్షణతో ఉందాము, మన నిరీక్షణ ఇతరులకు మనం పంచుదాము, ధైర్యంగా మనం ఉందాము, ఇతరులను ధైర్యపరుస్తాము. వాక్యంలో రాయబడింది కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవక్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని రాయబడినది. కాబట్టి మన భక్తి దేవుని దృష్టిలో యథార్థమైంది, మన భక్తి మనల్ని ధైర్యపరిచేటువంటిదిగా ఉండాలనేది నేను కోరుతున్నాను. కాబట్టి శుక్రవారం దినాన వాక్యం వింటున్న ప్రియమైనటువంటి తల్లులారా, తండ్రులారా, సహోదరి సహోదరులారా, ఈ దుర్దినాలు, ఈ కరువు దినాలన్నింటిలో కూడా 57వ కీర్తన దావీదు భక్తుడు చెప్పినట్లు, దేవా నిన్ను శరణుజోచున్నాను, దేవా నన్ను కరుణించుము, నిన్ను శరణుజోచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడ నేను శరణుజోచి ఉన్నాను అన్నాడు. నిజమే, ఈ ఆపదలు, ఈ కష్టాలన్నీ తొలగించబడేంత వరకు ఆయన రెక్కలు విడిచి మనం బయటకు రావద్దు. ఆయన పాదాల దగ్గరే కనిపెట్టుకుంటూ ప్రభు వైపు చూద్దాం. ఆయన రెక్కలు మనల్ని, కోడి తన రెక్కలతో తన పిల్లలను దాచినట్లు మనల్ని దాస్తాడు. గెద్ద తన రెక్కల మీద తన పిల్లలను మోయినట్లు ఆయన మనల్ని మోస్తాడు. తర్వాత ఆయన రెక్కల క్రింద మనకు సురక్షితము, సమృద్ధి కలిగిన ఆహారము రూతుకు దొరికినట్లుగా దేవుడు మనకిస్తాడు. 4, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం ఇస్తాయి. ఒక కుష్ఠరోగిని ముట్టుకున్నాయి, పక్షవాయు గల వాడిని ముట్టుకొని, ఎంతోమందిని ఆయన రెక్కలు, ఆయన హస్తాలు ముట్టుకొని వాడిని స్వస్థపరిచాయి. కాబట్టి దుర్దినాల్లో ಕೆಲ బలహీనతలు వచ్చి చూపించుకోవడానికి చేతిలో డబ్బులు కూడా లేక, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియలేని పరిస్థితిలో, ఒకవేళ నీకున్న చిన్నపాటి అనారోగ్యాన్ని బట్టో, తెగులును బట్టో, ఒకవేళ బలహీనంగా మరింత కృంగిపోయే పరిస్థితిలో ఉన్నావేమో, దయచేసి ఆధారపడవద్దు. ప్రభువైపు మనం చూద్దాం. మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మన కన్నీళ్లను చూచి మౌనంగా ఉండేటువంటి దేవుడు కాడు. ప్రభుని ఎరిగిన నీకు నాకే ఈ నిరీక్షణ లేకపోతే ఇక ప్రభువునే ఎరగలేని వారికి ఇక నిరీక్షణ ఏమాత్రం ఉంటుందో చెప్పండి. కాబట్టి మనం వెలిగించబడదాం, మన వెలుగును ఇతరులకు పంచుదాము. అట్టి కృప ప్రభు మనకిచ్చి తన రెక్కల చాటున ప్రభు మనలను భద్రపరచునుగాక. ఆమేన్.